నంద్యాల జిల్లాలో మరో ఘోర రోడ్డు ప్రమాదం త్రుటిలో తప్పింది. హనుమకొండ నుంచి తిరుపతి వెళ్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్ ప్రమాదానికి గురైంది. అయితే అదృష్టవశాత్తు పెను ప్రమాదం తప్పటంతో ప్రయాణికులంతా ఊపిరి పీల్చుకున్నారు. హనుమకొండ నుంచి తిరుపతికి వెళ్తున్న ఈ బస్సులో 2 డ్రైవర్లతో సహా 60 మంది ప్రయాణికులు ఉన్నారు. నంద్యాల జిల్లా పాణ్యం సమీపంలోని కర్నూలు నంద్యాల జాతీయ రహదారిపై ఈ ఘటన జరిగింది. బస్సు టైర్ ఆకస్మికంగా పగలటంతో డ్రైవర్ నియంత్రణ కోల్పోయాడు. దీంతో బస్సు డివైడర్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సుకు స్వల్ప నష్టం వాటిల్లింది. అయితే బస్సులో ఉన్న ప్రయాణికులు ఎవ్వరూ గాయపడలేదు. అందరూ సురక్షితంగా బయటపడ్డారు. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రయాణికులకు ప్రత్యామ్నాయ వాహన సదుపాయం కల్పించారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఇదే విషయానికి సంబంధించి మా కర్నూలు ప్రతినిధి రామాంజనేయులు మరింత సమాచారం అందిస్తారు. రామాంజనేయులు, మరి ఈ ఘటనకు సంబంధించిన అప్డేట్స్ మీ దగ్గరేమున్నాయి? గుడ్ మార్నింగ్. మనది చూడొచ్చు, నంద్యాల జిల్లా పాణ్యం సమీపంలో విజయానికి సమీపంలో ఇంటర్సిటీ ప్రైవేట్ ట్రావెల్స్ బస్ అయితే ఉదయం ప్రమాదానికి లోనైంది. అయితే ఈ ప్రమాదానికి ప్రధాన కారణం టైర్ బ్లాస్ట్ కావడంతో డివైడర్ పైకి చూసుకెళ్లినట్లు కూడా మనకైతే సమాచారం ఉంటుంది. అయితే బస్సు హైదరాబాద్ నుంచి తిరుపతికి వెళ్తుండగా అయితే ఈ సంఘటన చోటు చేసుకుంది. పాణ్యం ఈరోజు ఉదయం తెల్లవారుజామున ఈ బస్సు ప్రమాదం అయితే జరిగింది. అయితే బస్సు ప్రమాదం జరిగినటువంటి సమయంలో బస్సులో దాదాపు 27 మంది ప్రయాణికులు, 2 డ్రైవర్లు కూడా ప్రయాణిస్తున్నట్లు కూడా సమాచారం అయితే తెలుస్తోంది. అయితే ఈ ప్రమాదంలో అదృష్టవశాత్తు ఎవరికి కూడా అంటే ఎటువంటి గాయాలు కాలేదు. ఓన్లీ టైర్ బస్సు కావడంతో బస్సుకు అంటే స్వల్ప డ్యామేజ్ అయితే అయినట్లు కూడా తెలుస్తుంది. అయితే ఏదైతే ప్రమాదం జరిగిన సంఘటన తెలుసుకున్నటువంటి పోలీసులు వెంటనే కూడా ప్రమాద స్థలానికి చేరుకొని అక్కడ ఉన్నటువంటి ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా వారికి వెళ్ళవలసినటువంటి గమ్యస్థానాలకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు అయితే చేసి వాళ్ళని వేరే వెహికల్లో కూడా తరలించడం అయితే జరిగింది. అయితే ఏదైతే చూడొచ్చు, ఈ బస్సు ప్రమాదానికి ప్రధాన కారణం పోలీసులు కూడా కేవలం టైరు పేలిపోవడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు కూడా ఒక ప్రాథమిక నిర్ధారణకు అయితే వచ్చారు. అయితే ఈ సంఘటనకు సంబంధించి పాణ్యం పోలీసులు ప్రస్తుతం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మాధవి, బస్సు టైర్ పేలటం వల్ల ప్రమాదం సంభవించింది, డివైడర్ని ఢీకొట్టడం వల్ల అన్నారు. సో ఎవరికైనా ఏమైనా గాయాలు తగిలాయా? అంటే మాధవి చూడొచ్చు, ఏదైతే బస్సు టైరు బస్ట్ కావడంతోనే అది ఎదురుగా అంటే డివైడర్ పైకి వెళ్ళింది బస్సు. అయితే బస్సు అంత స్పీడ్ లేకపోవడంతో బస్సు కొట్టకుండా కూడా అదైతే నిలబడి ఉండడంతో ప్రయాణికులకి ఎటువంటి గాయాలు కూడా కాలేదని తెలుస్తా ఉంది. అయితే ఓవరాల్ గా చూసుకున్నట్లయితే బస్సు ప్రమాదంలో ఏదైతే డ్రైవర్ టైరు బస్ట్ కావడంతో ఆయన సమయస్ఫూర్తితో వ్యవహరించడం వల్లనే ఈరోజు బస్సు ప్రమాదం నుంచి ప్రయాణికులంతా బయటపడ్డారని కూడా చెప్పవచ్చు. మాధవి, థ్యాంక్ యూ రామాంజనేయులు.